2,000 కోట్ల రూపాయల పైన అదానీ గ్రూప్, అదానీ గ్రీన్ ఎనర్జీ ముడుపులు ఇచ్చినటువంటి వ్యవహారం, దాని మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద చర్యల గురించి మాట్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంకోవైపున అసలు తను అద్భుతంగా 1,00,000 కోట్లు మిగిల్చానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి, వీటన్నిటిని మనం చూస్తున్నాం. ఇప్పుడు స్వయంగా అదానియే ఎదురుదాడి ప్రారంభించారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా నన్ను ఏం చేయలేరు, ఎందుకంటే పైన ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వమే తను ఆదుకుంటుందని ఆయనకు బలమైనటువంటి ఒక నమ్మకం. మోదీయే కాదు, ట్రంప్ కూడా. ట్రంప్ తప్పకుండా రాగానే కాపాడతాడు. ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఈ ఫారిన్ కంపెనీస్ కరప్ట్ యాక్టివిటీస్, ఈ విదేశీ కంపెనీల అవినీతి అన్నదాన్ని ఆపుతాను, ఇది చాలా తప్పు, ఇది అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు చాలా నష్టం చేస్తుంది ఈ పెట్టుబడిదారులకని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఇప్పుడు అదాని మీద వచ్చిన ఆరోపణలు కూడా దాని కిందనే. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒకటి ఉన్నా, దీని మీద సాగుతున్నటువంటి రకరకాల కల్పితమైన కథలు, ఏకపక్షంగా తమకు అనుకూలంగా చెప్పడాలు, వీటి గురించి మటుకు ఇంకొంచెం మాట్లాడుకోవాలి. ఇది చాలా తీవ్రమైన విషయం, ఎవరో ఒకరి గురించి కాదు. ఇది చూడండి, మనీ కంట్రోల్ పత్రిక రాసినటువంటి కథ ఇది. గ్రీన్ ఇన్ రెడ్ అంటే, రెడ్ అంటే డేంజర్ మార్క్ కదా, అంటే హరిత ప్రణాళికలు, గ్రీన్ సిటీ, గ్రీన్ ఎయిర్పోర్ట్, గ్రీన్ అని వింటుంటాం కదా. ఈ పేరుతో చాలా జరుగుతుంది అనేది ఈ శ్వేత గోస్వామి రాసినటువంటి ఈ వ్యాసం. ఇందులో ఏమంటారంటే, ముఖ్యంగా అంతకుముందు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు, తర్వాత దాన్ని రద్దు తను చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎలా అయినా దాన్ని కొనసాగిస్తాము, రీనెగోషియేట్, మళ్ళీ చర్చలు జరిపాయని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వీటన్నిటి యొక్క నిజ స్వరూపం ఏంటి ఈ రకరకాల చర్చల మధ్య అన్నది మనకు తెలుస్తుంది. అసలు ఆ స్థాయిలో అదానీ నుంచి అంత సౌర విద్యుత్తు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. దానికోసం టెండర్లు, ఈ భారీ తతంగం, ఇదంతా ఒక ప్రహసనం. ఎందుకంటే దేశంలో ఈ పునరుత్పాదక ఇంధనం, రెన్యూవబుల్ ఎనర్జీకి అసలు డిమాండ్ లేదు. అది శ్వేత గౌతమ్ రాసేటటువంటి కీలకమైన విషయం. ద ఇండిక్ట్మెంట్ ఆఫ్ గౌతమ్ అదానీ అండ్ అదర్స్ బై US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ and the Securities and Exchanges Commission has exposed what? India's unsold green power, అమ్ముడు పోని అంటే గిరాకీ లేని ఈ గ్రీన్ పవర్ గురించి అయిందని. ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ షో దట్ నియర్లీ 30 gigawatts ఆఫ్ గ్రీన్ ప్రాజెక్ట్స్ హ్యావ్ నో టేకర్స్. 30,000 మెగావాట్ల ఈ గ్రీన్ పవర్కు, అంటే ఈ రకరకాల ఇంధనాలకు లేదా విద్యుత్తుకు అసలు డిమాండ్ లేదు. ద ఎనర్జీ అవైలబుల్ అట్ దీస్ ప్రాజెక్ట్స్ రిమైన్స్ యాజ్ నో కాంటాక్ట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కమ్స్. SCCI, one of the largest renewable energy implementation agencies in India, alone has at least 9 gigawatts of unsold renewable power. అంటే ఇప్పటికి కూడా 9,000 మెగావాట్ల విద్యుత్తు అమ్ముడు పోకుండా ఉంది సెక్కీ దగ్గర. అందుకని సెక్కీ మనకేదో ఆఫర్ ఇచ్చింది, ఆ ఆఫర్కు మేము స్పందించామని జగన్ చెప్తున్నటువంటి మాట అర్థం లేనిది. అది రాసి ఉండొచ్చు, ఇంకోటి వాళ్ళ అవసరం కొద్దీ రాశారు, కానీ అది మన కోసం కాదు అని. కేంద్ర ప్రభుత్వం ఏమో సెక్కీలాగే NTPC, NHPC, SJVN అని ఇలాంటి ఇంకో 4 ప్రభుత్వ రంగ సంస్థలను, ముఖ్యంగా ఈ సాంప్రదాయేతర ఇంధనాలు లేదా ఈ పునరుత్పాదక ఇంధనాలు కోసమే, రెన్యూవబుల్ ఎనర్జీ వీటి కోసమే పెట్టింది. ఆ కంపెనీలకు మేలు చేయాలి అని. వీళ్ళు ఆర్థిక సంవత్సరం 2028 ఫైనాన్షియల్ ఇయర్ 2028కు 500 గిగావాట్స్ అమ్మి పెట్టాలి అన్నది వాటికి పెట్టినటువంటి కోట, టార్గెట్ 230కి. ఏం చేయాలి ఇంకా?
ఉన్నదే ఇంకా అమ్ముడు పోవట్లేదు వాళ్ళ దగ్గర. ఇండియాస్ పవర్ కన్జంప్షన్ హ్యాస్ బీన్ సోరింగ్ టు న్యూ హైట్స్ విత్ ది పీక్ డిమాండ్ హిట్టింగ్ 250 GW దిస్ సమ్మర్. ఈ వేసవిలో 250 GW వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ has surged 165% in the last decade from 75.52 GW in 2014 to 203 GW in 2024. అంటే డిమాండ్ 250 GW పెరిగింది, బాగానే ఉంది. కానీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా అందుబాటు లభ్యత కూడా అంతకంటే చాలా రేటు 165% పెరిగింది. అది 2014లో ఇది 75 GW ఉంటే 2024లో అంటే ఇప్పుడు అది 203 GW ఉంది. ఇదంతా ఎవరు కొంటారు? ఒకవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలని రకరకాలుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళేం ముందుకు రావడం లేదు. రేట్ల సంగతి చూద్దామా అంటే చాలా భారీ యంత్రాంగాలు, పరికరాలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి అదానీ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళకంటే చౌకగా చేయాలి. కానీ వాళ్ళు మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ రేటే చెప్తున్నారు తప్ప ఏమాత్రం ఇదేమి ఇందులో పొదుపు కానీ సరసంగా ఇచ్చే పరిస్థితి కానీ లేదంటే ఎక్కువ రేటుకు అవసరం లేనిది దీర్ఘకాలం పాటు కొంటామని ఒప్పందం చేసుకోవటం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. సో ఇప్పుడు ఏమవుతుంది, with the increased deployment of renewable energy, its cost of power has decreased over the years. Solar power tariffs in India have witnessed a significant reduction from the peak of over 17 per unit in 2010 to about 2.5 or 2 rupees 50 paisa in now. అంటే అప్పుడు 17 రూపాయలు ఉంది, ఇప్పుడు అది 2.5 రూపాయలకు వచ్చింది జగన్ ఒప్పందంలో 2.49. కానీ ఇంకా మిగతావి కలుపుకుంటే ఎక్కువే అవుతుంది అంటారు. అది అంతకుముందు ఎక్కువ 6 రూపాయల దాకా చంద్రబాబు పెట్టాడంటారు, ఇప్పుడు కూడా 5 రూపాయలు అవుతుంది అవి ఇవి కలుపుకుంటే అని అంటారు. కాబట్టి డిమాండ్ లేకపోవడమే కాకుండా రేట్ బాగా తగ్గిపోయింది. దీనికి ఏం చేయాలి ఇప్పుడు? ఈ క్రమంలో చాలా ఎక్కువ పాడుకున్నారు. 25 ఏళ్ళు కొనుక్కోవాలి. చూస్తుండగా 10 ఏళ్లలోనే రేట్లు ఇంత పడిపోతే 25 ఏళ్లలో ఇంకా రేట్లు ఎట్లా ఉంటాయి? కాబట్టి మేము ₹1,00,000 మిగిల్చామని ఆయన చెప్పేది హాస్యాస్పదమైనటువంటిది. అదే సమయంలో అంతకుముందు పాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఒప్పందం కొనసాగిస్తాము, ఆలోచిస్తామని చెప్పడం అదేలాంటి విషయం. దాని గురించి కూడా మనం మళ్ళీ ఆలోచిద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ మనీ కంట్రోల్ అనే ఈ పత్రికలో రాసిన వ్యాసం కూడా ఏమంటారు వీళ్ళు, వీటికి ఒక పర్మనెంట్ రేట్ ఫిక్స్ చేయండి, హెచ్చు తగ్గులను బట్టి మార్చుకునే అవకాశం పెట్టండి అంటున్నారు. అంతేకాని ఈ అమ్మడం కోసం చెక్కి మనకేదో ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ ఏదో అంది వచ్చిందని జగన్ చెప్పడం పూర్తిగా వాస్తవ విరుద్ధం. వాళ్ళు ఉన్నది వదిలించుకోవడానికి చేశారు. ఇప్పుడు ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో రాశారు, చెక్కి కీలుబొమ్మ మాత్రమే. కీలుబొమ్మ ఎవరి కీలుబొమ్మ? ఎవరికి కీలుబొమ్మ? కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంస్థ, రాష్ట్రాలకు ఏమి ఉండదు కదా. సో ఈరోజు పరంజయ్ గుప్తా ఠాకూర్ అని గతంలో 2015లోనే అదాని వ్యవహారాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసి అందుకోసం కక్ష సాధింపులు కూడా ఎదుర్కొన్నటువంటి ప్రముఖ పాత్రికేయుడు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ద్వారా ఆయన అందరికీ సుపరిచితులు. అలాంటి ఆయన ఈరోజు టైమ్స్ ఫ్రంట్ లైన్లో కవర్ స్టోరీ రాశారు. ఈ విషయాలన్నీ చాలా వరకు ఇప్పటికీ అవి వచ్చాయి, కానీ అందులో ఆయన ఒక అంశం ముఖ్యమైనది చెప్పాడు. అది మనం 2-3 ఉన్నాయి. అందులో ఒకటి మరీ ముఖ్యమైనది ఏంటంటే, అదానీ కంపెనీ ముడుపులు ఇచ్చినట్టుగా చెప్తున్న రాష్ట్రాలలో ఏవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒరిస్సా, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ ఒకటే కేంద్రం పరోక్షంగా వాళ్ళ అధీనంలో ఉంది. ఇవన్నీ తమ రాష్ట్రాలు కావు. వీళ్ళకి లంచాలు ఇచ్చారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు రంగంలోకి రాలేదు? ఎందుకు వీళ్ళ మీద దాడి చేయలేదు? అంతకుముందు చీటికి మాటికి చేశారు కదా. కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి 10 కోట్లకు, ₹1,00,00,000 కూడా చేశారు కదా, హేమంత్ సోరెన్. ఇవన్నీ మరి ఎందుకు వీళ్ళ మీద చేయలేదు అంటే ఒకటే కారణం,
వా అదానికి ఇవన్నీ ఇచ్చిన ఆయనకు పూర్తి కేంద్రం రక్షణ ఉంది. రెండో విషయం, వీళ్ళకే ఎందుకు ఇచ్చారు? బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయా, దీన్ని జోలికి పోకుండా? అది కాదు. బీజేపీ రాష్ట్రాలు మోదీ చెప్తే వింటాయి కాబట్టి వాళ్ళకేమో అక్కర్లేదు, వాళ్ళకి ముడుపులు పెట్టక్కర్లేదు. ఇవి ప్రతిపక్ష రాష్ట్రాలు లేదా బీజేపీయేతర రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ ఇచ్చారు అన్నది నిజంగా ఇది విశ్వసనీయంగా కనిపిస్తుంది. మాట్లాడితే ఈడీ సిబిఐ అనేవాళ్ళు ఎందుకు లేదని. ఇంకోటి, దీని మీద ఎందుకు దృష్టి పడింది అమెరికాది అంటే రెండు కారణాలు. అమెరికా నిబంధనల ప్రకారం విదేశాల్లో లంచాలు ఇవ్వటం తప్పు అనేది ఒకటైతే, వీటి కోసం అదాని అమెరికాలో కూడా బాండ్స్ ఫ్లోట్ చేశారు. ఆ బాండ్స్ అమెరికా వాళ్ళే కొనుక్కోలేదు, చాలామంది కొనుక్కున్నారంటే ఒక విధంగా చెప్పాలంటే బినామీలు వాటిని అక్కడ బినామీల దగ్గర నుంచి డబ్బులు పైకి తెప్పించి వాటినే మళ్ళీ రొటేషన్లో పెట్టారు, అందుకనే సందేహం వచ్చింది అన్నది. ఆ పేర్లు కూడా చాలా హాస్యంగా పెట్టారు. గ్రీన్ బాండ్స్, సీనియర్ సెక్యూరిటీ బాండ్స్ అంట. ఈ బాండ్స్ ద్వారా $100 కోట్ల రైజ్ చేశారు, సేకరించారు. కాబట్టి ఇదంతా ఒక తతంగం మాత్రమే, ఇంకేం కాదు అంతకంటేనే. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత పరంజయ్ ఠాకూర్ ఒక మాట అంటారు, దీనివల్ల అందరికంటే ఎక్కువగా చిక్కుల్లో పడింది చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్ కూడా. అప్పుడు రద్దే చేయమన్న వాళ్ళు ఇప్పుడు దాన్ని మళ్ళీ చర్చించాలి, చూడాలి అంటున్నారని. కాబట్టి చాలా స్పష్టంగా ఇటు జగన్ చెప్తున్న మాట కానీ, అటు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆలస్యం కానీ, ఢిల్లీ నుంచి అందిస్తున్న ఆశీస్సులు కానీ అన్నీ అదానికి అనుకూలంగా ఉన్నాయి. అన్నీ తనకు అనుకూలము, అందరూ కాపాడతారని తెలుసు కాబట్టి ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన సవాల్ చేస్తున్నాడు. సో ఇలాంటి సమయంలో నేను విజయవాడలో ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూస్తుంటే అక్కడ శ్రీనివాసరావు చెప్తున్నారు, సిపిఎం ఇదివరకు జగన్ చంద్రబాబు శత్రు బంధం ఉంటే ఇప్పుడు పవిత్ర బంధంలాగా మారిపోయింది అదాని కారణంగా అని. అప్పుడు ఒక పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటే ఇప్పుడు 3-4 పీలు అంత పిప్పి ప్రభుత్వం అయిపోయింది, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. కాబట్టి ఈ ప్రైవేట్ పాలనలో సాగిన ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కన్ను వేయాల్సిన, అరికట్టాల్సిన, దీనికి కారణంగా కొత్తగా కూడా 18,000 కోట్ల దాకా ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీలు పడుతున్నాయి, ఇంకా పెరగబోతున్నాయి. వీటిని అరికట్టే బదులు వాటిని ఎలా కొనసాగించాలని చూడడం, గిరాకీ లేని సౌర విద్యుత్తును నేను తక్కువే దీర్ఘ 25 ఏళ్ల పాటు తీసుకొని 1,00,000 కోట్లు మిగిలిస్తానని జగన్ చెప్పడం, ఇవన్నీ నవ్వు తెప్పించే విషయాలు. ఇంకా దీన్ని ఏమన్నా అంటే వెంటనే వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు, వాళ్ళైనా వీళ్ళైనా. ఇవన్నీ ఏమీ నిలబడేవి కాదు, చెల్లేవి కూడా కాదు.